పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామానికి చెందిన భూస్వామి కొడాలి గోపాలకృష్ణ తన అభిమాన హీరో ఎన్టీఆర్తో నిర్మించిన తొలి చిత్రం కథానాయకుడు. జయలలిత కథానాయికగా నటించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ జయలలిత జంటకు జనంలో చెప్పలేనంత క్రేజ్. గోపాలుడు భూపాలుడు చిత్రంతో మొదలైన ఈ జంట మొత్తం 11 చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అంతేకాదు, తదనంతర కాలంలో ఎన్టీఆర్ జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడం విశేషం. రాజకీయ నేపథ్యం కలిగిన ఒక చిత్రంలో ఎన్టీఆర్ నటించడం కథానాయకుడి చిత్రంతోనే ప్రారంభం. సోషల్ సెటైర్గా భ్రష్టు పట్టిన రాజకీయాలను ఉతికి ఆరేసిన సినిమా ఇది. కె హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ కథ రాశారు. మున్సిపల్ ఎన్నికల్లో పదవిని చేజిక్కించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారనే కథాంశంతో కథానాయకుడి చిత్రం రూపుదిద్దుకుంది. నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన యువకుడు సారథి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆయన్ని అభిమానించే పేద యువతిగా జయలలిత నటించారు. నాగభూషణం విలని కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అన్నగా ధూళిపాళ, జయలలిత అన్నయ్యగా ప్రభాకర రెడ్డి నటించారు. మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, కాకరాల, డాక్టర్ రమేష్ విలన్ వర్గం కాగా, ఎన్టీఆర్ స్నేహితుడిగా పద్మనాభం, ఆయన భార్యగా రమాప్రభ, ఇల్లరికి పల్లుడుగా రాజబాబు, మున్సిపల్ ఆఫీసు ఉద్యోగిగా చలపతిరావు నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జయలలితపై ఒక్క యుగళ గీతం కూడా లేదు. కనీసం డ్రీమ్ సాంగ్ కూడా లేదు. తామిద్దరి మీద ఒక్క యుగళ గీతం ఉంటే బాగుంటుందని ఎన్టీఆర్ అంటే పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని దర్శకుడు చెప్పడంతో ఎన్టీఆర్ అంగీకరించడం మరో విశేషం. ఎన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టీవీ రాజు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ముత్యాల జల్లు కురిసే, వినవయ్య రామయ్య, ఏమయ్యా భీమయ్య, మంచివాడులే బాబాయి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే పద్మనాభం, రాజబాబుల మీద చిత్రీకరించిన రావేలా దయలేదా, రారాదా మా ఇంటికి రారాదా పాట కూడా హిట్ అయింది. కథానాయకుడు చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్లను తీసిన ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా, వయసు మళ్ళిన బుల్లోడ పాటలను మాత్రం కలర్లో చిత్రీకరించడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోనే 1-2 పాటలను కలర్లో తీయడం అప్పట్లో ట్రెండ్. కలర్ ఫిల్మ్ అందుబాటులో లేకపోవడం, ఒకవేళ దొరికినా ఖరీదు ఎక్కువ కావడంతో ఇలా 1-2 పాటలను కలర్లో తీసి సంతృప్తి చెందేవారు ఆ రోజుల్లో. వయసు మళ్ళిన బుల్లోడ పాట కోసం ఆ రోజుల్లోనే 49,000 రూపాయలు ఖర్చు పెట్టి రివాల్వింగ్ సెట్ వేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. అటువంటి సెట్ వేయడం అదే మొదలు. ఆ సెట్ చూడడానికి షూటింగ్ జరిగినన్ని రోజులు ఎన్టీఆర్ నిర్మాతలు ఆ సెట్ చూడడానికి వెళ్ళేవారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా 1969 జనవరి నాటికి పాటలతో సహా పూర్తి చేశారు దర్శకుడు హేమాంబరధరరావు. ఫిబ్రవరి 27న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత గోపాలకృష్ణ ప్లాన్. అయితే కొంత ప్యాచ్ వర్క్ జయలలితపై చిత్రీకరించవలసిన పళ్ళండోయ్ పళ్ళు పల్లోయ్ పాట తీయాలి. వాటిని పూర్తి చేయడానికి ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు కాల్ షీట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ జయలలిత. ఆ 3 రోజులు షూటింగ్ చేస్తే ఒక షూటింగ్ పూర్తి అయిపోతుంది అని అందరూ రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు అనుకోని అవాంతరం ఎదురైంది. అప్పటికే అనారోగ్యంతో స్టాన్లీ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై ఫిబ్రవరి 3న కన్నుమూశారు. తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఆరాధ్యుడైన అన్నాదురై మరణంతో తమిళనాడు స్తంభించిపోయింది. షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో తన సినిమా షూటింగ్ జరగడం అసంభవమని నిర్మాత గోపాలకృష్ణకు అర్థమైంది. అయితే అప్పటికే కథానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. థియేటర్స్ బుక్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ జరిపి తీరాలి. ఎందుకంటే ఫిబ్రవరి 6 లోపు షూటింగ్ చేయకపోతే మరో 6 నెలల వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు. కానీ జయలలిత పరిస్థితి వేరు. అప్పటికే ఆమె ఎంజీఆర్కు సన్నిహితురాలు. ఎంజీఆర్కు రాజకీయ గురువు అన్నాదురై. అంత్యక్రియలు పూర్తయితే తప్ప జయలలిత ఈ షూటింగ్ హాజరయ్యే అవకాశం లేదు. నరాలు తెగేంత టెన్షన్ నిర్మాత గోపాలకృష్ణకు. ఫిబ్రవరి 6 అన్నాదురై అంత్యక్రియలు కావడంతో దేవుడి మీద భారం వేసి ఆ రోజు షూటింగ్ పెట్టారు గోపాలకృష్ణ. ఆ రోజు సినీ రాజకీయ ప్రముఖులంతా అన్నాదురై అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం కాలినడకన మెరీనా బీచ్కి వెళ్ళారు. లక్షలాది మంది జనం చుట్టూ ఉండడంతో వాహనాల్లో వెళ్ళే అవకాశం లేదు. అందుకే కారులో కాకుండా జయలలిత కూడా కాలినడకన మెరీనా బీచ్ చేరుకున్నారు. ఆమె అక్కడి నుంచి ఎప్పుడు వస్తారని స్టూడియోలో యూనిట్ అంతా అన్నీ రెడీ చేసుకొని టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా మేకప్తో సిద్ధమై ఇంట్లోనే ఉన్నారు. జయలలిత వచ్చిందా అని ఆయన గంటకి ఫోన్ చేస్తుండడంతో దర్శక నిర్మాతలకు బీపీ పెరిగిపోతుంది.
ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద్ స్టూడియో చేరుకున్నారు జయలలిత. ఆమె వచ్చిందని తెలియగానే ఎన్టీఆర్ కూడా షూటింగ్ స్పాట్కి వచ్చేశారు. హీరో హీరోయిన్లపై మొత్తం 52 బిట్ షాట్స్ తీయాలి. అవి కాకుండా సాంగ్ చిత్రీకరించాలి. కథానాయకుడు చిత్రానికి విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. ఆయనకి ఎన్టీఆర్తో అదే తొలి సినిమా. నిర్మాత గోపాలకృష్ణ విఎస్ఆర్ స్వామిని పక్కకి పిలిచి, రాత్రి 12 గంటలకల్లా షూటింగ్ పూర్తి చేస్తే నీకు ఫియట్ కార్ బహుమతిగా ఇస్తా, ఎలా చేస్తావని ఇష్టమని ఆఫర్ చేశారు. అంతే, విఎస్ఆర్ స్వామి మరింత ఉత్సాహం తెచ్చుకున్నారు. అసలే ఆయన స్పీడు, కొత్త కారు వస్తుందన్న హుషారులో పనిచేశారు. ఎన్టీఆర్ కూడా సహకరించడంతో సాయంత్రం 4 గంటలకు మొదలైన షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు పూర్తి అయింది. దాంతో అనుకున్న విధంగానే ఫిబ్రవరి 27న చిత్రాన్ని విడుదల చేశారు గోపాలకృష్ణ. సూపర్ హిట్ అయింది. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. మొత్తం 32 థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం తొలివారం 7,41,449 రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే రాష్ట్రంలో వరదల కారణంగా 100 రోజుల వేడుకను నిర్వహించలేదు. ఆ ఫంక్షన్కి అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు నిర్మాత గోపాలకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.